చేవెళ్ల పంచాయతీ ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. కార్యకర్తల విషయంలో ఎంపీ, మాజీ ఎంపీ మధ్య మాటల యుద్ధం కాస్త కేసు నమోదు దాకా వెళ్లింది. బంజారాహిల్స్ లో నివసించే మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ నెల 17న ప్రస్తుత ఎంపీ బీఆర్ఎస్ నేత రంజిత్ రెడ్డికి కాల్ చేశారు. తమ పార్టీకి చెందిన నాయకులను ఎందుకు కలుస్తున్నావు, సర్పంచ్లతో ఎందుకు మాట్లాడుతున్నావని రంజిత్ రెడ్డితో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై ఈ నెల 20న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కొండా విశ్వేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి తనను దూషించాడని ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు సేకరిస్తున్నారు. అయితే కోర్టు అనుమతి తీసుకొని ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ మార్చారు అధికారులు. చేవెళ్ల పంచాయతీ ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. కార్యకర్తల విషయంలో ఎంపీ, మాజీ ఎంపీ మధ్య మాటల యుద్ధం కాస్త కేసు నమోదు దాకా వెళ్లింది. బంజారాహిల్స్ లో నివసించే మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ నెల 17న ప్రస్తుత ఎంపీ బీఆర్ఎస్ నేత రంజిత్ రెడ్డికి కాల్ చేశారు. తమ పార్టీకి చెందిన నాయకులను ఎందుకు కలుస్తున్నావు, సర్పంచ్లతో ఎందుకు మాట్లాడుతున్నావని రంజిత్ రెడ్డితో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై ఈ నెల 20న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కొండా విశ్వేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డి తనను దూషించాడని ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. కోర్టు అనుమతి తీసుకొని ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చేవెళ్ల కదేంది? స్రవంతి, ఈ నెల 17వ తారీఖున ఒక ఫోన్ కాల్ వచ్చింది మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి. ఫోన్ కాల్ చేసిందేమో టీఆర్ఎస్ ఎంపీ. ఈ చేవెళ్లకు సంబంధించినటువంటి విషయం నేను చెప్పేది. ఆ ఫోన్ కాల్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మా సర్పంచ్లకు మీరు ఎట్లా టచ్లోకి వెళ్తారు, మీరు ఎట్లా బీజేపీలో జాయిన్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి విషయాల మీద ఎంపీ జితేందర్ రెడ్డి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి ఫోన్ చేశారు. ఆ ఫోన్ వాళ్ళిద్దరి మధ్య మాటలు కాస్త అది వ్యక్తిగత దూషణలకు దారితీసింది. ఎంపీ జితేందర్ రెడ్డి కొన్ని కామెంట్ చేశారు, కొన్ని బూతులు కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి తిట్టారు. అందులో అరే అంటూ, తర్వాత నీ అమ్మ అంటూ కొన్ని కామెంట్ చేయడం జరిగింది. దీని మీద కొండా విశ్వేశ్వరరెడ్డి మొన్న 20వ తారీఖున ఒక ఫిర్యాదు చేశారు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి. ఆ ఫిర్యాదులో ఎంపీ జితేందర్ రెడ్డి తనను, ఎంపీ రంజిత్ రెడ్డి తనను ఇట్లా తిట్టారు, ఇది విషయం అని చెప్పి ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక అసలు విషయానికి వస్తే, ఎంపీ వర్సెస్ మాజీ ఎంపీ ఎందుకు ప్రస్తుతం చేవెళ్లలో ఉందని చెప్పి ఒకసారి మనం చూస్తే, ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ కొంత ప్రజల్లో, తర్వాత ఈ మధ్యకాలంలో రిజల్ట్ చూసాం, కొంత పలచన కావడం, తర్వాత వచ్చే ఎంపీ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు గెలిచేటువంటి పరిస్థితి లేదనేది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇట్లాంటి సమయంలో ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్లోకి పోతారనేది సోషల్ మీడియాలో వచ్చింది వాస్తవానికి. తర్వాత ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా చేవెళ్ల పార్లమెంటు నుంచి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారనేది ప్రచారం జరిగింది. దీని తర్వాత అక్కడ ఉన్నటువంటి కేడర్ కానీ, రంగారెడ్డి జిల్లా తర్వాత చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి సర్పంచులు వీళ్ళంతా కూడా ఇతర పార్టీలకు వెళ్లేందుకు కొంత ఆలోచన చేశారనేది వాస్తవం. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి. కాబట్టి ఆయన కూడా పోటీ చేయాల్సి ఉంది. సో టికెట్ త్వరలోనే ఖరారు కావాల్సింది. ఈ సందర్భంగా ఏ రాజకీయ నాయకుడైనా అక్కడ టీఆర్ఎస్ వీక్గా ఉంది కాబట్టి కొంతమంది సర్పంచ్లకు ఆయన ఫోన్ చేయడం జరిగింది. ఆయన కూడా కొంతమంది టచ్లోకి వచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్లతో కొన్ని అంశాలను ప్రస్తావించారు. నేను బీజేపీ టికెట్ ఆశిస్తున్నాను, ఆల్రెడీ అధిష్టానం నాకు కొంత క్లారిటీ ఇచ్చింది, త్వరలోనే నేను పోటీ చేయబోతున్నాను వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అనే విషయాలని సర్పంచ్లతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పంచుకున్నారు. తర్వాత వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తాం, చేవెళ్ల పార్లమెంట్లో మీరు బీజేపీ అభ్యర్థిగా నిలబడండి, మేము సపోర్ట్ చేస్తామనేటువంటి విషయాలను చాలామంది సర్పంచులు కొండా విశ్వేశ్వరరెడ్డికి చెప్పినట్టుగా తెలిసింది. ఈ విషయాలన్నీ కొంతమంది సర్పంచులు తర్వాత ఎంపీ రంజిత్ రెడ్డికి విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత రంజిత్ రెడ్డి చాలా సీరియస్గా ఎప్పుడైతే సర్పంచులు ఈ అంశాన్ని చెప్పారు, కొండా విశ్వేశ్వరరెడ్డి మాకు టచ్లోకి వచ్చారు, బీజేపీలోకి రమ్మంటున్నారు అవసరమైతే, ఎందుకంటే మీ ఎంపీ కూడా కాంగ్రెస్లోకి వెళ్తారనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది, కాబట్టి టీఆర్ఎస్లో ప్రస్తుత పరిస్థితులు అందరికీ తెలిసినటువంటి విషయమైనటువంటి విషయాలను సర్పంచులతో ఏదైతే పంచుకున్నారో కొండా విశ్వేశ్వరరెడ్డి, ఆ విషయాలను ఒకరిద్దరు సర్పంచులు రంజిత్ రెడ్డికి చెప్పడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఆయన రంజిత్ రెడ్డి చాలా సీరియస్గా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి 17వ తారీఖున
కాల్ చేశారు. ఆ కాల్ యొక్క ఉద్దేశం ఏంటంటే మా సర్పంచ్లకు ఎందుకు మీరు టచ్లోకి వచ్చారు అనేటువంటి విషయాలను ప్రస్తావించారు. సో ఇద్దరి మధ్య ఆ ఫోన్ సంభాషణలు అది గొడవకు దారి తీసింది. వ్యక్తిగతంగా పర్సనల్ అటాకింగ్ జరిగింది. ఒక దశలో కొండ విశ్వేశ్వరరెడ్డికి ఎంపీ రంజిత్ రెడ్డి కొంత ధమ్కి ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినట్టుగా మనకు కొండ విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. కాబట్టి ఈ మాటల యుద్ధం అంటే ఆ ఫోన్లోనే కొంత వాదోపాదనలు జరిగాయి. తర్వాత ఇద్దరి మధ్య పర్సనల్ టాకింగ్ జరిగింది. తర్వాత రంజిత్ రెడ్డి కొన్ని కామెంట్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని కూడా పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్లో మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. అందులో 2 అంశాలు, ఒకటి నీ అమ్మ అని ఒక బూత్ తిట్టడం, ఇంకొక వైపు మరికొన్ని కామెంట్స్ను, తర్వాత వ్యక్తిగతంగా కొన్ని పర్సనల్ కామెంట్స్ను చేయడం జరిగింది. మరోవైపు అరే అంటూ నన్ను దూషించారు అన్నటువంటి విషయాలను కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి మీడియాకు చెప్పారు. పోలీస్ కంప్లైంట్లో కూడా ఈ అంశాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాబట్టి దీని మీద పోలీసులు వెంటనే రియాక్ట్ కాలేదు. సో ఈ విషయాన్ని కోర్టుకు వెళ్ళి తర్వాత ఈ అంశాలన్నీ కూడా కోర్టుకు వివరించి, ఎందుకంటే కొండ విశ్వేశ్వరరెడ్డి వాళ్ళిద్దరు మాట్లాడినటువంటి ఆడియో రికార్డును పోలీసులకు ఇచ్చినట్టుగా తెలిసింది. కాబట్టి ఆడియో రికార్డును కూడా తర్వాత కోర్టులో పోలీసులు చూపించిన తర్వాత ఇప్పుడు బంజారాహిల్స్ పోలీసులు చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి మీద కేసు నమోదు చేశారు. సో ఇద్దరి మధ్య ఇప్పుడు చేవెళ్ళలో ఎంపీ వర్సెస్ మాజీ ఎంపీ అన్నట్టుగా పరిస్థితి అయితే నెలకొన్నది. ఎందుకంటే రంజిత్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్తారనేది పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతుంది. పెద్దగా మిగతా ముఖ్య నాయకులకు ఆయన టచ్లో లేడన్నటువంటి ఒక చర్చ కూడా అటు బీఆర్ఎస్ ఆఫీస్లో కూడా ఆయా క్యాడర్లో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇంకొక వైపు చేవెళ్ళలో కూడా జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ బలమైనటువంటి అభ్యర్థి కావాలంటే రంజిత్ రెడ్డి వైపు చూశారు కావచ్చు. అందుకే రంజిత్ రెడ్డి విషయం బయటికి ప్రస్తావనకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఆయన జాయిన్ కాబోతున్నారటువంటి వార్తలు వచ్చాయి. కాబట్టి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మిగతా సర్పంచ్లకు ఫోన్ చేయడం, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలకు ఆయన టచ్లోకి వెళ్లారనేది వాస్తవం. సో మొత్తానికి ఇద్దరి మధ్యలో ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గు అనేటువంటి పరిస్థితి నెలకొన్నది. కొండ విశ్వేశ్వరరెడ్డి కొంతకాలంగా అక్కడ సీనియర్ నాయకుడిగా ఉన్నారు. వాస్తవానికి రంజిత్ రెడ్డి కొండ విశ్వేశ్వరరెడ్డి కంటే రాజకీయంలో జూనియరే. సో ఇద్దరు బిజినెస్ చేసుకుంటారు. రంగారెడ్డి జిల్లాలో ఇద్దరికి పేరుంది. కాకపోతే కొండ విశ్వేశ్వరరెడ్డికి ఇంకా కొంత వాళ్ళ తాత పేరు రంగారెడ్డి కాబట్టి రంగారెడ్డి జిల్లాకు పేరు పెట్టారు కాబట్టి కొంత ఆయనకు ఎక్కువగా కాంటాక్ట్స్ ఉంటాయి సామాజిక వర్గం నుంచి కానీ లేదంటే ఇతర పబ్లిక్ నుంచి కానీ. సో మొత్తానికి ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఒక వార్ అయితే జరుగుతుంది. మొత్తానికి ఈ కేసు తోటి ఇప్పుడు ప్రెజెంట్ అంతా కూడా పొలిటికల్గా ఒక చర్చ జరిగేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆల్రెడీ ఒక చర్చకు దారి తీసింది. ఇప్పుడు కేసు నమోదైంది కాబట్టి పోలీసులు మరి ఎట్లా ఆయనని దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతారనేది చూడాలి. కేసు అయితే నమోదు చేశారు. ఖచ్చితంగా ఆయన పోలీస్ స్టేషన్కు రంజిత్ రెడ్డి రావాల్సి ఉంటుంది. సో పోలీసులకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి దీని మీద ఎట్లాంటి ఆయన వివరణ ఇస్తారనేది కూడా కొంత ఆసక్తి నెలకొన్నది. ఆడియోలో మాత్రం చాలా క్లియర్గా తిట్టినట్టుగా అరే అంటూ నీ అమ్మ అంటూ కొన్ని కామెంట్ చేశారనేటువంటి విషయాలను కూడా ఆయన ప్రస్తావించారు. కొంత ఫీల్ అయినట్టుగా తెలిసింది. ముఖ్యంగా ఎందుకంటే కొండ విశ్వేశ్వరరెడ్డి కొంత రంజిత్ రెడ్డి కంటే కూడా వాస్తవానికి పెద్దవారు, కొంత ఆయన అంటే అవినీతికి రహితంగా ఉంటారు, కొంత క్లీన్ పొలిటీషియన్గా కొండ విశ్వేశ్వరరెడ్డికి పేరుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో రంజిత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మీద ఇటు బీజేపీలోనూ అటు ఇంకొక వైపు అటు టీఆర్ఎస్లోనూ చర్చ జరుగుతుంది. ఇంకా రాజకీయ పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. సరే ఇప్పుడు రంజిత్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్తారా లేదంటే ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి ఎంపీగా టికెట్ నుంచి పోటీ చేస్తారా అనేది పక్కకు పెడితే మాత్రం కొంత అటు ఇప్పుడు బీజేపీ వర్సెస్ అటు బీఆర్ఎస్ అన్నట్టుగా అయితే ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ నెలకొన్నది. మరి చూడాలి రంజిత్ రెడ్డి ఎట్లాంటి క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నారు పోలీసులకు అనే దాని మీద మనకు 1-2 రోజుల్లో ఈ విషయం మీద కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. శ్రావంతి.